గ్రామం నుండి కానీ తిరుపతికి వెళ్ళడానికి బయలుదేరి వస్తున్నాం. మేము బస్ స్టాండ్కి వెళ్తున్నాము. మేము వచ్చిన గంట సేపు వెయిటింగ్ చేస్తే బస్సు వచ్చింది, ప్రైవేట్ బస్సు. ఈ బస్సుకి మేము ఎక్కి ధర్మారానికి వెళ్తున్నాము. ఎందుకంటే ధర్మారంలోనే రైల్వే స్టేషన్ ఉంది కాబట్టి ఈ ధర్మారంకి టికెట్ వచ్చి ఉద్దరికి వచ్చి ఒకరికి వచ్చి 30 రూపాయలు, ఉద్దరికి కలిసి 60 రూపాయలు అయింది టికెట్ బస్సులోను. మేము ఇప్పుడు ధర్మారంలో దిగాము. ధర్మారం నుండి ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్తే ఆటోలు మనకి దొరుకుతాయి. ఇప్పుడు ఆ బస్సు దిగి మేము కిందికి దిగాము, ముందుకు వెళ్తున్నాము. బస్సుకో ఆటోల కోసం కొంచెం ముందుకు వెళ్తే ఆటోలు ఉంటాయి సర్కిల్లోను. మళ్ళీ ఆ సర్కిల్లో ఆటో ఎక్కాము. ఈ ఆటోకి వచ్చి ఒకరికి వచ్చి 20 రూపాయలు, రైల్వే స్టేషన్కి ఉద్దరికి కలిసి 40 రూపాయలు అయింది. ఇప్పుడు మనం ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర వెళ్తున్నాము. చూడండి, ఇది ఎన్టీఆర్ సర్కిల్. రాజశేఖర రెడ్డి విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ గాంధీనగరు, గాంధీ బొమ్మ ఉంటుంది. ఇక్కడ నుండి మనము కొత్తగా ధర్మవరం అని సెల్ఫీలు తీసుకోవడానికి సీతాకోకలు చిలక పెట్టారు. మనం రైల్వే స్టేషన్కి చేరుకున్నాము. ఇంకా రైల్వే స్టేషన్ లోపలికి చార్చో అనేది దాటేసి ముందరికి రైల్వే స్టేషన్లోకి వెళ్తున్నాము. కాసేపట్లో రైల్వే స్టేషన్ మనకి కనపడుతుంది. చూడండి, అదిగోండి రైల్వే స్టేషన్. మనం రైల్వే స్టేషన్ దగ్గర వచ్చేసాము. రైల్వే స్టేషన్కి దిగేసి లోపలికి వెళ్తున్నాము. హాయ్ ఫ్రెండ్స్, తిరుపతి వెళ్ళడానికి నేను రైల్వే స్టేషన్లో టికెట్ తీసుకోవడానికి వెళ్ళాను. టికెట్ తీసుకొని రావడం జరిగింది. ఒక్కొరికి వచ్చి 55 రూపాయలు, ఉద్దరికి వచ్చి 110 రూపాయలు. చూడండి, టికెట్ తీసుకొని 4వ ప్లాట్ఫారానికి నడుచుకుంటూ వెళ్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా గ్రామం నుండి ధర్మారానికి రైల్వే స్టేషన్కి చేరుకోవడంతో 100 రూపాయలు అయింది. తిరుపతికి టికెట్ కొన్నాము. ఒకరికి వచ్చి 55 రూపాయలు, ఉద్దరికి కలిసి 110 రూపాయలు, టోటల్గా 210 రూపాయలు అయింది. బాయ్ ఫ్రెండ్స్, తిరుపతిలో కలుద్దాం. ఇంకా ఎంత ఖర్చు అవుతుందో చూద్దాం. ఇప్పుడు ధర్మారం వరకునే 210 రూపాయలు అయింది. తిరుపతి టికెట్ కొన్నాం కాబట్టి. బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో కోసం లైక్ చేయండి, ఫాలో చేయండి.